ఈ మధ్య కాలంలో సీరియల్ హీరోయిన్లు స్టార్ హీరోయిన్ల స్థాయిలో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకోవడం ద్వారా వార్తలు నిలుస్తున్న సంగతి తెలిసిందే. అలా బుల్లితెరపై ఊహించని స్థాయిలో క్రేజ్ పెంచుకున్న నటీమణులలో దీపికా రంగరాజు ఒకరు. ఇన్స్టాగ్రామ్లో దాదాపుగా 4 లక్షల ఫాలోవర్లను కలిగి ఉన్న ఈ బ్యూటీ టీవీ షోలు, ఓటీటీ షోలలో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆహా ఓటీటీలో తేజస్వి మదివాడ హోస్ట్గా ప్రసారమవుతున్న కాకమ్మ కథలు సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షోకు షెఫ్ సంజయ్తో పాటు బ్రహ్మముడి ఫేమ్ దీపిక గెస్ట్లుగా హాజరయ్యారు. దీపికతో మీరు ఎలాంటి లొకేషన్స్లో డాష్ చేయడానికి ఇష్టపడతారు అని అడగ్గా దీపిక ఆ ప్రశ్నకు తనదైన శైలిలో జవాబిచ్చింది. దీపికా రంగరాజు పంచులు వేస్తూ ఎపిసోడ్కు హైలైట్గా నిలిచారు. నా లైఫ్లో నేనే నాకు మోటివేషన్ అని అంటూ కొన్నిసార్లు అది బోర్ కొడుతుందని దీపిక చెప్పుకొచ్చారు. నాగార్జున గారితో బిగ్ స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని ఆమె పేర్కొన్నారు. నా అంత కాకపోయినా నాలా యాక్ట్ చేస్తే బాగుంటుందని, ఎవరిని చూస్తే అనిపిస్తుందని తేజస్వి ప్రశ్నించగా రష్మిక అంటూ దీపిక సరదాగా జవాబిచ్చారు. ప్రెజెంట్ క్రష్ విజయ్ దేవరకొండ అని దీపిక వెల్లడించారు. తాను యాక్ట్రెస్ కాకపోతే న్యూస్ రీడర్ అయ్యేదాన్నని ఆమె చెప్పుకొచ్చారు. కొన్ని పదాలతో సెంటెన్స్ చెప్పాలని తేజస్వి మదివాడ లవర్ లండన్, ముద్దు, ఫుడ్డు, బెడ్డు పదాలతో టాస్క్ ఇవ్వగా దీపిక నా 6th లవర్తో లండన్ బ్రిడ్జ్లో అందరూ చూడగా అస్సలు సిగ్గు లేకుండా ముద్దులిస్తే నాకు ఫుడ్ కూడా అవసరం లేదు, నుంచొని టైర్డ్ అవుతాను కాబట్టి బెడ్ అవసరం అంటూ సెంటెన్స్ ముగించారు. అయితే తెలుగు సరిగ్గా రాకపోవడం వల్ల కొన్ని గ్రామర్ మిస్టేక్స్తో దీపిక ఈ తెలుగు సెంటెన్స్ను చెప్పారు. ప్రస్తుతం దీపికా రంగరాజు కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ నార్మల్గా సెంటెన్స్ ఫినిష్ చేయమంటే ఇంత బోల్డ్ కామెంట్లు ఏంట్రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు.